ఇప్పుడు పడుతున్న తుఫాన్కి దిత్వా తుఫాన్ అనే పేరు కన్నా నెల్లూరు తుఫాన్ అనే పేరు అయితే కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నన్ను నమ్ము నీకు చూపిస్తాను. నేనండి మీ తిరుపతి అబ్బాయి. ఈ రోజు మేమైతే తిరుపతి నుంచి శ్రీ సిటీ దగ్గరకు అయితే బయలుదేరామండి. మేము తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యే టయానికి తిరుపతిలో అయితే ఎక్కడ వర్షం అయితే పడలేదండి. అందువల్ల మేమైతే అంతా కూడా వర్షం పడదనుకుని అయితే తిరుపతి నుంచి అయితే బయలుదేరేసాము. శ్రీకాళహస్తి దాటామో లేదో వర్షం అయితే ఫుల్ గా అయితే స్టార్ట్ అయిపోయిందండి. మామూలుగా అయితే వర్షం అయితే పడట్లేదు. అందువల్ల షాప్ దగ్గర అయితే ఆగి ఒక టీ కూడా తాగేసామండి. శ్రీకాళహస్తి దగ్గర స్టార్ట్ అయిన వర్షం అయితే పడుతూనే ఉందండి. మాకు అర్జెంట్ కావడంతో మేము ఎలాగోలా బయలుదేరేసి తడుస్తూనే వచ్చేసాం. సూలూరుపేట దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ అయ్యప్ప స్వామి మాల అయితే వేశారండి. వీళ్ళు సైకిల్ ద్వారా అయితే ఇంత పెద్ద వర్షంలో కూడా శబరిమలకి అయితే వెళ్తున్నారు. మేము సూలూరుపేట దగ్గరకు వచ్చినప్పటికైతే ఇంకా ఫుల్ గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా వర్షం అయితే పడుతూనే ఉంది. ఇక చేసేది ఏమీ లేక పూర్తిగా వర్షంలోనే తడిచిపోయామండి. అందువల్ల సూలూరుపేట లోపలికి అయితే వెళ్ళేసి రైన్ కవర్స్ అయితే తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఎలాగోలా మేము శ్రీ సిటీకి అయితే చేరుకున్నామండి. మేము ఇంత దూరం రావడానికి గల కారణం 2 ఏసీ స్పేర్ల కోసం అయితే వచ్చామండి. శ్రీ సిటీ నుంచి మాకు కావాల్సిన స్పేర్స్ అయితే తీసుకొని మళ్ళీ తిరుపతికి అయితే రిటర్న్ అయిపోయామండి. సూలూరుపేట దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గర అయితే 2 పొరోటా అయితే తినేసి మేము మళ్ళీ తిరుపతికి అయితే బయలుదేరేసామండి. మా తిరుపతి సైడ్ పడే వర్షం కన్నా కూడా నెల్లూరు సైడ్ అయితే ఎక్కువగా వర్షం అయితే పడుతుందండి. అందువల్ల ఈ తుఫాన్ కి నెల్లూరు తుఫాన్ అనే పేరు అయితే కరెక్ట్ గా సెట్ అవుతుంది. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదా గోవిందా.